మన టీవీ6 న్యూస్ కు స్వాగతం. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో 23వ తేదీ మంగళవారం ఖమ్మం జిల్లా వైద్యాధికారిని డాక్టర్ మాలతి మన టీవీ6 న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను, ఇంటి పరిసరాలను శుభ్రతను తప్పకుండా పాటించాలని అన్నారు. వ్యాధులు రాకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ మాలతి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాలతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి. మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలి అని అంటే మన జాగ్రత్తలు మనం కొన్ని పాటించాలి. అదేవిధంగా ఆహారం విషయంలో అయితేనేమి ఇప్పుడు ఈగలు, దోమల కాలము, ఈగలు కూర్చున్న ఆహారము తరచుగా ఈగలు వాలుతూ ఉంటాయి. బయట అమ్మేటువంటి రోడ్ సైడ్ అమ్మే పదార్థాలని వాడకుండా ఇంట్లోనే కాస్త వేడి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడం మేలు. అదేవిధంగా ఈ దోమల నుంచి రక్షింపబడాలి. ఎందుకనంటే మనకి దోమ కాటు వల్లనే డెంగీ జ్వరం కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ ఇవన్నీ కూడా కేవలం దోమకాటు వల్ల వస్తాయి. ఈ దోమకాటు నుంచి రక్షింపబడాలి అని అంటే మన ఇంటి వాతావరణంలో ఉన్నటువంటి మనం వాడుకునే నీళ్ళల్లో, మంచినీళ్ళలోనే దోమ గుడ్డు పెడుతుంది. డెంగీ జ్వరం కల్పించే దోమ మంచినీళ్ళలోనే గుడ్డు పెడుతుంది. కాబట్టి మనం వాడుకునే నీళ్ళని 3 రోజులు 4 రోజులు స్టాక్ ఉంచుకోకుండా గాబులు, డ్రమ్ములు, సంపులు మీరు ఏవైతే వాడుతున్నారో అవన్నీ కూడా నాచు లేకుండా శుభ్రంగా తోముకొని వాటి మీద ఏమైనా మూతలు కప్పి ఉంచడం బెటరు. మూత లేకుండా ఉంటే దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ దోమ గుడ్డు దశ నుంచి లార్వా, పీపా దశ అంటాము. 11వ రోజుకే దోమగా రూపాంతరం చెంది మళ్ళీ మన ఇళ్లలోనే ప్రవేశించి అవి పగటిపూటనే కుడతా ఉంటాయి. దానివల్లనే ఈ జ్వరం వస్తుంది. కాబట్టి ఆ దోమ కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఏమైనా మూతలు పెట్టే అవకాశం లేకపోతే ఏమైనా పాత బెడ్షీట్లు కానీ, చీరలు కానీ ఆ డ్రమ్ముల మీద వాటి మీద కప్పడం బెటరు. కనీసం మనం వాడుకునే రోడ్లో నీళ్ళు ఆగిపోయినా కూడా అందులో దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూలర్లు వాడి ఉంటారు. ఎండాకాలము కూలర్లో నీళ్లు లేకుండా, తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టండి. మీ సబ్జాల మీద చూడండి, తర్వాత మెట్ల కింద చూడండి, డాబాల మీద చూడండి. ఎండాకాలంలో పెయింటింగ్లు వేసిన డబ్బాలు వేస్తుంటారు, పాత వస్తువులు పడేస్తుంటారు. మనకు తీరిక లేక పాత సామాన్లకు అమ్మాలనుకున్న వస్తువులన్నీ కూడా మెట్ల కింద పడేస్తూ ఉంటారు. వాటిలో ఒక చెంచాడు వర్షపు నీరు, వర్షం దోమ గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. దోమ గుడ్డు పెట్టే అవకాశం లేనియకుండా మనం ఈవెన్ పూల కుండీల కింద ఉన్న ప్లేట్లు కూడా మార్చుకోవాలి. ఇదంతా మనం ఎప్పటికప్పుడు మన కాంపౌండ్ లోపల ఉన్నటువంటి వస్తువులను శుభ్రపరచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడము, మనం తినే ఆహారాన్ని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడము, తాగే నీటిని కూడా వేడి చేసి మరగబెట్టి చల్లార్చుకొని తాగడం, ఇవన్నీ శుభ్రతలు పాటిస్తే జ్వరాల నుంచి, వాంతులు, విరోచనాల నుంచి కాపాడబడతారు. తర్వాత నీటి కలుషితం వల్ల టైఫాయిడ్ జ్వరము, కామెర్లు ఇవన్నీ కూడా వచ్చేది నీటి కలుషితం వల్ల. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి మీరు ఈ ఆరోగ్య డిపార్ట్మెంట్కి కూడా సహకరించాలని చెప్పేసి మరీ కోరుతున్నాను. ఒకవేళ ఎవరికైనా జ్వరం వస్తే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, మన స్టాఫ్ ఉంటారు. మనకు కావాల్సినటువంటి మందులన్నీ కూడా ప్రభుత్వం వారి ద్వారా మనకు సరఫరా అవుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సరఫరా అయిన మందులన్నీ అక్కడ దొరుకుతాయి. మీకు కావాల్సిన టెస్టులన్నీ చేసి కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంపుల్స్ పంపించడం జరుగుతుంది. స్టాఫ్ అందరూ మీ ఆశా, ఏఎన్ఎం సూపర్వైజర్స్ ఇల్లు తిరుగుతూ ఫీవర్ సర్వే కూడా, జ్వరం సర్వే కూడా చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ సహకరించి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మాకు సహకరించాలని చెప్పేసి మరీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.